మరి మునుగోడు నియోజకవర్గంలో ఎంతో పెద్ద ఎత్తున మరి భారీగా కళాకారులందరూ కూడా సమీకరించి తెలంగాణ కళావేదిక ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఉన్నటువంటి పరిస్థితులలో గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మరి కళాకారుల అన్యాయం అయిపోయినటువంటి మేము ఈరోజు ప్రజాపాలన వచ్చింది రేవంత్ అన్న గారి ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉన్నది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందనే దృఢ సంకల్పంతో బలంతో మరి అదేవిధంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి కళాకారులుగా మాకు ఖచ్చితంగా ఉపాధి కలిగించేటటువంటి వ్యవస్థలో మరి ఈరోజు ప్రభుత్వం మాకు మరి హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో కళాకారులు మేము కట్టులో దాచుకోవటం అని చెప్పేసి మా ప్రభుత్వం చెప్పినందుకు రేవంత్ అన్న గారి ప్రభుత్వానికి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలంగాణ కళావేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని మరి భారీ ర్యాలీతోటి మంచిగా రేవంత్ అన్న గారి నినాదాలతోటి మరి జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ మరి అదేవిధంగా జై రాజగోపాల్ రెడ్డి అనే నినాదాలతోటి మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా కళాకారులందరం కూడా మేము ముక్కుమ్మడిగా తీర్మానం చేసుకొని కళాకారులందరం కూడా మేము ఈరోజు ప్రజాపాలన వైపు ఉన్నాం కాబట్టి గత ప్రభుత్వంలో నిర్బంధాలు అదేవిధంగా కనీసం అపాయింట్మెంట్ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి కళాకారులందరం కూడా రోడ్ల మీద పడుకొని ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ మరి కనికరించినటువంటి గత ప్రభుత్వం మరి ఇప్పుడు రేవంత్ అన్న గారి ప్రభుత్వం ఇవాళ కోమటిరెడ్డి గారి నేతృత్వంలో కోమటిరెడ్డి గారి నేతృత్వంలో రాజగోపాల్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా మాకు సానుకూలంగా స్పందించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తూ త్వరలోనే మరి సకల కళాకారులకు తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి వృత్తి కళాకారులందరికీ కూడా ఏం దాటిన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ రూపంలో ఉన్నటువంటి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలి అదేవిధంగా అందరికీ ఉపాధి కలిగే విధంగా కళాకారులకు ఖచ్చితంగా మరి ఉపాధి కలిగి వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఈ ప్రభుత్వం చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రేవంత్ అన్న ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేము ఎన్నుదండుగా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద చేస్తున్నటువంటి 6 గ్యారెంటీల మీద మేమందరం కూడా ప్రజలకు తీసుకుపోయే విధంగా అభివృద్ధి సంక్షేమం మీద పాటలు పాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాకు రేవంత్ అన్న గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ప్రగాఢంగా నమ్ముతూ మరి ఈరోజు సభ మొత్తం కూడా చాలా విజయవంతమైంది. ఈ యొక్క విజయవంతం చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా కళాకారులకు అందరికీ కూడా డప్పు కళాకారులు కోలాటం కళాకారులు అదేవిధంగా ఉప్పుడోలు బృందం వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి జిల్లా కమిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అదేవిధంగా నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళకి మండలం నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి త్వరలోనే మనం అందరం కూడా ఒక మంచి వ్యవస్థలో మంచి భవిష్యత్తులో ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం.